రైట్, మంచిది. సర్వేశ్వరుడు, సర్వలోకనాథుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు మనందరినీ చల్లగా కాపాడి మరొక దినాన బైబిల్ తరగతిలో దేవుని వాక్యాలు నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయం మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. 15వ అధ్యాయాన్ని ధ్యానించడానికి ముందు చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యంలోకి ప్రవేశిద్దాం. తల్ల వంచి ప్రార్థనలో నాతో ఏకీవించవలసిందిగా మనవి చేస్తున్నాను. కీర్తనీయుడవైన మా పరలోకపు తండ్రి, స్తుతులపైన ఆసీనుడా, సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్తవైన దేవ, మీ మహోన్నతమైన ఉన్నతమైన సర్వశక్తి కలిగిన నామమును బట్టి మీకు స్తోత్రాలు. మీరు పరిశుద్ధులు కనుక మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని మీ స్వరూపం మీ పోలికలో మమ్మల్ని పుట్టించారు. ఈ లోకానికి వచ్చిన మేము మీరిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకొని పాపులుగా మారి తిరిగి మీ దగ్గరికి చేరలేని మా బ్రతుకుల్ని చూసి మీరే మా గురించి కనికరపడి మీ కృప ద్వారా మీ కుమారుడైన క్రీస్తు ద్వారా రక్షణనిచ్చి తిరిగి మేము పోగొట్టుకున్న పరిశుద్ధతను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ప్రతి క్షణం ఈ రక్షణ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకునే క్రమంలో ఇదిగోనైనా లేఖనాల పరిశోధన పేరుతో ప్రతి గురువారం ఇక్కడ సమావేశమై లేఖనాలను పరిశోధిస్తూ ఉన్న మీ ఆత్మ సహాయముతో లేఖనాలను పరిశోధించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు కూడా రాజుల మొదటి గ్రంథంలోని 15వ అధ్యాయాన్ని ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి మీ పిల్లలకు అర్థమగు రీతిలో వాక్యాన్ని విడగొట్టి విభజించి బోధించే సామర్థ్యాన్ని ప్రసాదించమని మా రక్షకుడు మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. బైబిల్ని దేవుడు ఒక క్రమమైన పద్ధతిలో వ్రాయించలేదు. ఎందుకంటే దేవుడు వాక్యంలో మనకి తెలియచేశారు ముందుగానే. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో 13వ వచనం కిందికి చదివితే, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో కిందకి చదివితే, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. అంటే వాక్యం ఒకే చోట ఒక సబ్జెక్టుగా రాదు. వాక్యం ఒక సబ్జెక్ట్ లాగా ఒకే విధానంలో రాదు. మనకు కొన్ని సస్పెన్స్ సినిమాలు చూపిస్తాడు. వెనకది ముందుది వెనక, జరిగిపోయిందేమో తర్వాత చూపిస్తాడు, జరుగుతున్నది అప్పుడు చూపించి మళ్ళీ వెనకేం జరిగిందో మళ్ళీ చూపిస్తాడు. ఫ్లాష్ బ్యాక్ అంటాం. దేవుని వాక్యం కూడా రెఫరెన్స్ ఉంది కదా అని మనం కంటిన్యూగా జరుగుతుంది అనుకుంటే అన్ని సందర్భాల్లో అలా జరగదు. జరిగింది ఉన్నట్టుగా రాయించలేదు దేవుడు. అందుకే కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. అంటే వాక్యం ఒకే చోట ఒకే విషయాన్ని తెలియచేసే విషయాలు ఆ వాక్యాలన్నీ లేవు ఒకే చోట. ఎందుకు అలా రాయించాడు అంటే మనకున్న ఆసక్తి, వాక్యం పట్ల మనకున్న శ్రద్ధ ఏంటో దేవుడు తెలుసుకోవటానికి, ఆ శ్రద్ధను బట్టి నువ్వెంత గ్రహిస్తావో మనకు తెలియచేయటానికే దేవుడు అలా మరుగ్గా ఉంచాడు. అలా అచ్చట కొంత ఇచ్చట కొంత రాయించాడు. మరొక వచనాన్ని కూడా చూద్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని శోధించుట రాజులకు ఘనత. మనం ఎవరు? రాజులైన అంటే మనమంతా రాజులమే.
రాజు గొప్పతనం ఏంటి, రాజుకున్న ఘనత ఏంటి అంటే సంగతిని శోధించి, మన సొలొమోను గారి గురించి విన్నాం కదా, ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇట్టే పరిష్కరించేవాడు. ఆ శోధించి అంటే ఈరోజు పోలీసు వారు ఎలాగైతే ఒక విషయాన్ని బయటికి రాబట్టడానికి ఎంత పరిశోధన అయితే చేస్తారో అలా శోధించి సంగతిని మనం రాబట్టాలి. మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత శోధిస్తాం కదా. ఇంట్లో బంగారపు వస్తువు ఏదన్నా చిన్నది పోయిందనుకోండి, ఇల్లంతా మళ్ళీ సర్దుతాం అవసరమైతే కదా, అన్నీ బయటికి పెట్టి ఇదిరిచ్చి మళ్ళీ సర్దేస్తాం. ఎందుకు? ఆ బంగారం మీద ఉన్న ఇంట్రెస్ట్. అలాగే వాక్యం పట్ల మనకి ఇంట్రెస్ట్ ఉంటే అచ్చట కొంత ఇచ్చట కొంత ఉన్న వాక్యాన్ని మనం సమకూర్చుకొని ఒక బంగారం భూమిలో నుంచి మట్టిలాగా తీసి దాన్ని శుద్ధి చేసుకొని ఆభరణాలు ఎలా తయారు చేసుకుంటున్నారో అలాగే వాక్యాన్ని కూడా ఒక సబ్జెక్టుగా, ఒక విషయాన్ని బైబిల్ అంతా తిరగేసి ఒక విషయాన్ని రాబట్టుకోవచ్చు. అలా రాబట్టాలంటే రాజులైన మనకి ఏం కావాలంటే శోధన కావాలి. వెతికి పట్టుకొని దాన్ని ఒక దండలాగా అమర్చాలి. నిజంగా మనం రాజులైన యాజక సమూహం అయితే ఖచ్చితంగా వాక్యాన్ని శోధించి తెలుసుకుంటాం. సంగతిని మరుగు చేయటం, అందుకే దేవుడు సంగతిని మరుగు చేయటం దేవునికి ఘనత, దాన్ని రోధించటం రాజులకు ఘనత. దేవుడు మరుగు చేస్తాడు, మరుగు చేసిన దాన్ని బయటకు తీయటం మనకు ఘనత. మన ఘనత రావటానికి దేవుడు దాన్ని అలా రాయించాడు. ఇప్పుడు అర్థమైందా? బైబిల్ ఒక ఆర్డర్ ప్రకారంగా రాయిస్తే గొప్ప ఏం లేదు, ఇంకా మనం చేయగలిగింది ఏమి లేదు, ఉన్నది చదువుకొని పాటించడమే. కానీ దాన్ని శోధించి వెతికి అందులో ఉన్న సారాన్ని తీసుకొని దాన్ని మనం అన్వయించుకొని దాన్ని బోధించాలి. ఎందుకు ఈ మాట ఈరోజు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ రాజుల చరిత్ర, రాజుల గ్రంథం చదువుతున్నప్పుడు కన్ఫ్యూజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పేర్లు కొంచెం కలుస్తూ ఉంటాయి. చనిపోయిన వాళ్ళ గురించి మళ్ళీ ప్రస్తావించబడిద్ది. ఒక వ్యక్తిని పరిచయం చేసి ఆ వ్యక్తి ఎలా వచ్చాడో, ఎప్పుడు వచ్చాడో, ఎవరికి పుట్టాడో ఏమీ చెప్పకుండా ఒక వ్యక్తిని పరిచయం చేయటం, ఇలా రకరకాలుగా ఉంటుంది. అలా చదువుకుంటూ వెళితే అమ్మయ్య అధ్యాయం అయిపోయింది అనుకుంటాం. కానీ మనసు పెట్టి జాగ్రత్తగా శోధిస్తూ చదివితే విషయం అంతా ఈజీగా అర్థమైంది. ఈరోజు 15వ అధ్యాయాన్ని, రాజుల మొదటి గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు చదువుతుంటే మీకు ఎందుకు ఈ విషయాలు మీకు చెప్పానో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. 15వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. నెబాతు కుమారుడును రాజునైన యరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యోధా వారిని ఏలనారంభించెను. జాగ్రత్తగా గమనించండి. ఈ వచనం చదవగానే అందరికీ ఒక ప్రశ్న రావాలి. ఇది అంతకుముందు చదివిన ఏమన్నా జ్ఞాపకం ఉంటే వచ్చింది? ఎవరికన్నా వచ్చిందా? నెబాతు కుమారుడు రాజునైన యరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యోధా వారిని ఏలనారంభించెను. ఈ నెబాతు కుమారుడైన యరొబాము ఎవరిని పరిపాలించాడు? ఇశ్రాయేలుని పరిపాలించాడు. ఎంతకాలం పరిపాలించాడు తెలుసా? ఎంతకాలం పరిపాలించాడు చూడండి. ఎంతకాలం? 14, 20 చదవండి. యరొబాము ఏలిన దినములు 22 సంవత్సరములు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజయ్యను. ఇశ్రాయేలుని విడిపోయిన తర్వాత మొట్టమొదట పరిపాలించిన వ్యక్తి యరొబాము. 22 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత అతని కుమారుడైన నాదాబు ఇశ్రాయేలుకి రాజయ్యాడు. వంశపారంపర్యంగా అతని కుమారుడైన నాదాబు ఈయన 22 సంవత్సరాలలో చనిపోయాడు. 22 సంవత్సరాలు పూర్తయిన తర్వాత చనిపోయాడు. అక్కడ 14, 20లోనే ఆయన చనిపోయినట్టుగా మనం చదివాం. కానీ ఇక్కడ 15వ అధ్యాయము మొదటి వచనం చదవగానే ఆయన పరిపాలనలో 18వ సంవత్సరంలో, అంటే ఇంకా చనిపోవటానికి 4 సంవత్సరాల ముందు ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందా? క్లారిటీ. ఆయన 22 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కదా చనిపోయాడు. 14, 20లో చదివాం కదా. ఇక్కడ 15వ అధ్యాయం రాగానే అది అయిపోయిన తర్వాత జరిగింది అనుకుంటే పొరపాటని, అక్కడ ఆయన చనిపోవటానికి ముందు 4 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనేది ఇక్కడ రాయిస్తున్నాడు. కాబట్టి
అధ్యాయం 14 అయిపోయి 15కు రాగానే మళ్ళీ ఫ్రెష్ సంగతులు అనుకుంటే పొరపాటు. ఫ్లాష్ బ్యాక్ని మళ్ళీ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నెబాతు కుమారుడు రాజునైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యోధా వారిని ఏలాన్ని ఆరంభించను. ఈ అబియాము ఎవరు? అబియాము ఎవరు చదువుదాం. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయక. ఆమె అబీషాలోము కుమార్తె. ఎవరు కుమార్తె? అబీషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచాను. ఎవరు? అబియాము. అతని తండ్రి ఎవరు? రెహబాము. అతని తండ్రి ఎవరు? రెహబాము. సొలొమోను కుమారుడైన రెహబాము కుమారుడు ఈ అబియాము. అతను తండ్రి మంచిగా నడవలేదు, యోధావారిని పరిపాలించాడు రెహబాము కుమారుడు అబియాము ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే 3 సంవత్సరాలు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే విడిపోయారు ఇశ్రాయేలీలు, యూదులుగా విడిపోయారు. 2 గోత్రాలు యూదులు, 10 గోత్రాలు ఇశ్రాయేలీలు ఒక రాజు, యూదులను ఒక రాజు. సొలొమోను గారి తర్వాత యెరోబాము రెహబాము వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత ఇశ్రాయేలీలేమో యెరోబాము పరిపాలించాడు, యూదులనేమో రెహబాము పరిపాలించాడు. ఇప్పుడు రెహబాము యొక్క కుమారుడి పేరు అబియాము. యెరోబాము యొక్క కుమారుడి పేరు చదివాం కదా 20లో 14:20లో. అతని మారుగా అతని కుమారుడైన నాదాబు రాజు అయ్యాను. అంటే తండ్రి చనిపోగానే వారసత్వంగా తన కొడుక్కి రాజరికం వస్తుంది. ఇక్కడ 2వ వచనం. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మైక. ఆమె అబీషాలోము కుమార్తె. సమాధానమునకు తండ్రి. అబీషాలోము అంటే సమాధానానికి తండ్రి అని అర్థం. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో, అంటే రెహబాము ఎలాంటి పాప మార్గములు అనుసరించాడో అలాగే కొడుకు కూడా అనుసరించాడు. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. చెడ్డోడుతో మాట్లాడుతున్నా దేవుడు చెడ్డోడు గురించి మనకు పరిచయం చేస్తున్నా తన కుమారుడైన దావీదులాగా యథార్థంగా దేవుని ఎడల లేడు అని చెప్తున్నాడు. ఒక మంచోడితో మాట్లాడుతున్నా మంచివాడి గురించి మనకు పరిచయం చేసినా చెడ్డవాడి గురించి పరిచయం చేసినా ఎవరైతే ఈ యెరోబాము చెడ్డ పనులు చేశాడో, ఇశ్రాయేలుని పరిపాలించిన యెరోబాము, ఆడిని పోల్చి చెప్తాడు. మీకు ఈ రాజుల గ్రంథం అంతా చదువుతుంటే దావీదు గారి పేరు, యెరోబాము పేరు ఖచ్చితంగా మనకు వస్తుంది. ఆడికంటే వీడింకా పాపం చేశాడు, ఆ యెరోబాము కంటే వీడింకా పాపం చేశాడు, యెరోబామును పోలి నడుచుకున్నాడు అనే మాటలు మనకి రాజుల గ్రంథం చదువుతున్నప్పుడు అర్థం. అంటే పోల్చి చెప్తున్నాడు. మనం కూడా అంటాం కదా, అలా ఉండరా మంచిగా అంటావు ఒక మంచివాడు కనపడితే, లేదా ఆడిలాగా నువ్వు చెడిపోవద్దురా, పలానోడిలాగా నువ్వు దుర్మార్గంగా తిరగొద్దు అని ఒక చెడ్డోడు గురించి చెప్తాము మన పిల్లలకి. అలాగే దేవుడు కూడా ఒక మంచి వ్యక్తిగా దావీదు గారిని చెప్తున్నాడు, ఒక చెడ్డ వ్యక్తిగా యెరోబాము అని చెప్తున్నాడు. యెరోబాము ఎంత భయంకరంగా విగ్రహారాధన ప్రవేశపెట్టాడో ఇశ్రాయేలులో, ఆ విషయాన్ని ప్రతి రాజు మారినప్పుడల్లా వాడు చెడిపోతే ఇదిగో వీళ్ళిద్దరి గురించి పరిచయం చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా పరిచయం చేశాడు. 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండెను. ఒకే ఒక్క విషయంలో తప్ప. తెలుసు కదా, ఊరియా భార్యని ఆయన తీసుకొచ్చి కూడటం, తర్వాత ఊరియా గారిని చంపించటం, ఇదంతా మనకు తెలుసు. ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో ఎలా ఉన్నాడంట? యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తమును అతని తరువాత అతని కుమారుని నిమిత్తం నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతనిని ఉండనిచ్చెను. ఇప్పుడు దావీదు గారి తర్వాత సొలొమోను గారు పర్వాలేదు అనుకుంటే, సొలొమోను గారు లాస్ట్లో ఏమయ్యాడు? మళ్ళీ పడిపోయాడు. అతని తర్వాత రెహబాము ఏమయ్యాడు? పాడైపోయాడు. ఆ తర్వాత రెహబాము తర్వాత
అబియాము వచ్చాడు. అబియాము కూడా పాడైపోయాడు. ఎందుకు ఇంకా యోధా గోత్రంలో ఆ సింహాసనాలు ఉంచాడంటే దావీదు గారికి దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి, ఆ వాగ్దానాన్ని బట్టి ఆ సింహాసనాన్ని అలా దుర్మార్గులు ఉంటున్నా ఈడ్చుకొస్తున్నాడు దేవుడు. ఆ విషయాన్ని 5వ వచనంలో చెప్పాడు. రెహబాము బ్రతికిన దినములన్నీ అతనికి యరొబామునకు యుద్ధము జరుగుతుండే. ఇది ప్రతి రాజు మారినప్పుడల్లా వీళ్ళిద్దరికీ యుద్ధాలు జరుగుతున్నాయి. ఎవరికి? 12 గోత్రాలు కలిసి ఉన్నారు ఒకప్పుడు. సౌలు గారి పరిపాలనలో, దావీదు గారి పరిపాలనలో, సొలొమోను గారి పరిపాలనలో 12 గోత్రాల వాళ్ళు కలిసి ఉన్నవారు. ఇప్పుడు రాజులు విడిపోయారు. విడిపోయిన తర్వాత ఇశ్రాయేలీలకి యూదులకి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అంతా కలహాలు, అన్నదమ్ములే కొట్టుకు చచ్చిపోయే పరిస్థితి. రెహబాముకి యరొబాముకి బతికినంతకాలం యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. 6వ వచనం. ఈ యుద్ధాల గురించి మనకి తర్వాత ముందు వస్తాయి. ఆ కుటుంబాలకి ఎలాంటి యుద్ధాలు జరిగినాయి అనేది దినవృత్తాంతాల గ్రంథాలు కూడా మనం పరిశీలన చేయగలిగితే ఆ యుద్ధాలు ఎలా జరిగినాయో అవన్నీ తర్వాత వస్తాయి మనకి. 7వ వచనం. అబియాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అబియామునకు యరొబామునకు యుద్ధము కలిగి ఉండెను. అబియాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదు పురమునందు అతనిని సమాధి చేసిరి. అతని కుమారుడైన ఆస అతనికి మారుగా రాజే. ఇప్పుడు ఇశ్రాయేలీలు విడిపోయిన తర్వాత యూదుల్ని పరిపాలించిన రాజు పేరేంటి? మొట్టమొదటి రాజు పేరు అంటున్నారా? రెహబాము. ఇశ్రాయేలీని పరిపాలించిన మొట్టమొదటి రాజు యరొబాము. రైట్. ఇప్పుడు యూదుల్ని పరిపాలించిన రెండో రాజు పేరు రెహబాము కుమారుడు అబియాము. యూదుల్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు రెహబాము. యూదుల్ని పరిపాలించిన రెండవ రాజు అబియాము. గుర్తుపెట్టుకోండి. విడిపోయిన తర్వాత కలిసి ఉన్నప్పుడు సందర్భం 3 రాజులు పరిపాలించింది మనకు తెలుసు. వాళ్ళు పరిపాలించిన కాలాన్ని కూడా చెప్తాను మీకు. 7వ వచనం. అబియాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన వాటన్నిటిని గూర్చి యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అబియామునకు యరొబామునకు యుద్ధము కలిగి ఉండెను. అబియాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదు పురమందు అతన్ని సమాధి చేసిరి. అతని కుమారుడైన ఆస అతనికి మారుగా రాజు. ఇప్పుడు ఆస ఎన్నో రాజు? యూదుల్లో 3వ రాజు. రెహబాము, అబియాము, ఆస 3వ రాజు. క్రీస్తు పూర్వం 910 ఆస యొక్క కాలం. క్రీస్తు పూర్వం 910. రాసుకుంటే క్రీస్తు పూర్వం 910. నెక్స్ట్ 9వ వచనం. ఇశ్రాయేలు వారికి రాజైన యరొబాము ఏలుబడి యందు ఇశ్రాయేలు వారి రాజైన యరొబాము ఏలుబడి యందు అంటే యరొబాము చనిపోయినా అతని ఏలుబడిలో ఎన్నో సంవత్సరం అంటే ఇది 20వ సంవత్సరం మందు. ఇందాక చదివింది 15వ అధ్యాయం 1వ వచనంలో 18వ సంవత్సరం అంటే 2 ఏళ్ల తర్వాత. 22 ఏళ్ళకి చనిపోయాడు కదా. 22 ఏళ్ళు పరిపాలించి చనిపోయాడు. 18వ సంవత్సరంలో ఏం జరిగింది ఇందాక చదివాం. ఇక్కడ 20వ సంవత్సరంలో యరొబాము యొక్క పరిపాలనలో 20వ సంవత్సరంలో ఏం జరిగిందంటే అంటే ఈ యరొబాము పరిపాలిస్తున్న కాలంలోనే యూదుల్లో రాజులు మారిపోయారు. ఒక ఆయన రెహబాము కుమారుడు అబియాము తర్వాత ఆసా వచ్చాడు. ఇటుపక్క ఇశ్రాయేలీలు మాత్రం యరొబాము పరిపాలిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అతను దాదాపు 41 సంవత్సరాలు బతికినట్టుగా ఉంది. చదువుదాం. ఇశ్రాయేలు వారికి రాజైన యరొబాము ఏలుబడి యందు 20వ సంవత్సరమున ఆస యోధా వారిని ఏలనారంభించెను. అతడి 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. ఎవరు? ఆసారాజు 41 సంవత్సరాలు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మైకా. ఈమె అబిషాలోము కుమార్తె. ఇందాక ఒకసారి విన్నాం ఈ పదం. అబిషాలోము కుమార్తె అంటే నాయనమ్మ పెంచింది ఇతన్ని, అంతే కదా. ఇతని అవ్వ పేరు, అమ్మ పేరు కాదు. ఇతని అవ్వ పేరు, ఆసా యొక్క అవ్వ పేరు
మైక ఈమె అబీషాలోము కుమార్తె. అంటే తల్లి చనిపోయిందో మరేమో తెలియదు, కానీ ఆశాగారి తల్లి చనిపోయిందో లేదో తెలియదు, కానీ ఎవరు పెంచారా అని అడిగితే నాయనమ్మ పెంచింది, అంతేగా. అవ్వ అన్నారు ఇక్కడ. అతని అవ్వ పేరు అబీషాలోము కుమార్తె మైక. ఈమె అబీషాలోము కుమార్తె. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని, అబ్బాయి మంచోడు వచ్చాడు ఒక రాజు. ఎవరిని పరిపాలించాడు ఆసా? ఇశ్రాయేలునా యూదులనా? యూదుల్ని, అది గుర్తుపెట్టుకోండి. యూదులను పరిపాలించిన 3వ రాజు ఆసా గారు. అబీషాలోము ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. పురుషగాములు అంటే పురుషులు కూడేవాళ్ళు అన్నమాట. పురుషుడు స్త్రీని పెళ్లి చేసుకునే క్రమం పోయి పురుషులతో పురుషులు కూడే ఆ క్రమం ఉండేది ఆ కాలంలోనే. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఆ సొదొమ గొమొర్రా ప్రదేశాల్లో కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. ఇది దేవుడికి నచ్చని పని, ఇది దేవుడికి హేయమైన పని. మనకి ఒకసారి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 17-18. ఇశ్రాయేలు కుమార్తెలలో యవతులు వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుషగామిగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమార్తెల్లో వేశ్య ఎవరు అవ్వకూడదు. పురుషులు మరొక పురుషుడిని కోరుకునేవాడుగా ఉండకూడదు. ఇది మోషే గారి ద్వారా దేవుడికి ఇచ్చిన కట్టడ. పడుపు సొమ్మునే కానీ కుక్క విలువనే కానీ మొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయము. కాబట్టి స్త్రీలలో ఇశ్రాయేలులో పుట్టిన ఏ స్త్రీ వ్యభిచారిగా ఉండకూడదు, ఏ పురుషుడు పురుషగామిగా ఉండకూడదు. ఇది ఇశ్రాయేలును పరిపాలించిన ప్రతి రాజు ఆ దేశంలో అలాంటి వాళ్ళు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ఆసాగారు ఏం చేశారు? పురుషగాములను వెళ్ళగొట్టాడు. దేవుడికి నచ్చని పని. ముందే చెప్పేశాడు దేవుడు, యథార్థముగా యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములను అన్నిటినీ, ఇది కూడా దేవుడికి నచ్చదు కదా. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో మీరు ఈ భూమి మీద కానీ ఆకాశమందు కానీ నీళ్ల యందు కానీ దేని రూపమును చేసుకొనకూడదు, దానికి పూజించకూడదు, దానికి సాగిల పడకూడదు. ఇది దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞ ప్రకారంగా అంతకుముందు రాజు అబియాము విగ్రహాలు చేయిస్తే ఆ విగ్రహాలని పడగొట్టి, అబియాము నాన్న రెహబాము కూడా విగ్రహాలను చేయించాడు, బంగారపు దూడలను చేయించాడు. అవి కూడా ఈయన పడగొట్టించాడు. చాలా మంచోడుగా కనపడుతున్నాడు మనకి. విగ్రహములన్నీ పడగొట్టాను. మరియు తన అవ్వ అయిన మైక అసహ్యమైన ఒక దాని చేయించి, ఎవరు? అవ్వ అంటే నాయనమ్మ తన ఒక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతా స్తంభము ఒకటి నిలుపగా ఏం చేయించింది నాయనమ్మ? ఈయనేమో ఒక పక్క విగ్రహాలను పడగొడుతున్నాడు, ఉన్నత స్థలాలను పడగొడుతున్నాడు, ఒక పక్క పురుషగాములను దేశంలో లేకుండా వెళ్ళగొడుతుంటే ఆ నాయనమ్మ ఏం చేసింది? ఒక అసహ్యమైన అనగానే ఒక విగ్రహాన్ని ఏదో పెట్టించింది అక్కడ. అంటే రాజస్థానంలోనే రాజకోటలోనే ఈయనకు వ్యతిరేకంగా నాయనమ్మ మనవడు ఏం చేస్తాడులే అనే నిర్లక్ష్యంతో ఒక విగ్రహాన్ని పెట్టి దేవతా స్తంభాన్ని కూడా అక్కడ నిలవబెట్టించింది. అంటే వాస్తవంగా ఇశ్రాయేలుని పరిపాలించే రాజులు తల్లిని కానీ పట్టపు రాణులు కానీ చాలా గౌరవించేవాడు. మనకు తెలుసు, సొలొమోను గారి దగ్గరికి ఒక విజ్ఞాపన చేయటానికి తల్లి గారు వచ్చినప్పుడు, ఎవరు? బత్షెబ గారు వచ్చినప్పుడు ఆమెని ఎలాగా స్వాగతిస్తాడు ఆయన? ఒకసారి ఆ సందర్భం చూడండి. రాజుల 2వ అధ్యాయం కదా, ఒకసారి చూడండి. 19వ వచనం అనుకుంటా. మొదటి గ్రంథం 2వ అధ్యాయం. బత్షెబ రాజైన సొలొమోను వద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనం మీద
ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయించగా ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను. చాలండి. అంటే రాజే తల్లి వస్తుంటే సింహాసనం దిగి ఎదురెళ్ళి తోడుకొని వచ్చి తన పక్కన ఒక సింహాసనం, రాజుగారి పక్కన ఒక సింహాసనం వేయించి ఆమెను అక్కడ కూర్చోబెట్టి ఎంత మర్యాద చేశాడో చూడండి. అంటే రాజుగారు తల్లికి ఇచ్చే మర్యాద. ఇక్కడ తల్లి లేదు కాబట్టి ఆశా గారు నాయనమ్మకి ఆ గౌరవం ఇచ్చాడు. పట్టపురాణి గౌరవం ఇస్తే ఏమేం చేసింది? విగ్రహాన్ని నిలబెట్టింది, ప్లస్ దేవతా స్తంభాన్ని అక్కడ నిలవబెట్టింది. రాజుగారిది తల్లి లేదు కాబట్టి కనీసం నాయనమ్మకి ఆ వాల్యూద్దం పెంచి నన్ను పెద్ద చేసింది ఆమె కదా అనే గౌరవం ఇస్తే ఆమె ఏం చేసింది? ఈయనేమో ఒక పక్క విగ్రహాలను పడగొడుతుంటే దేశంలో ఏమో ఇంట్లోనే పెట్టింది విగ్రహం. పెట్టింది కాక దేవతా స్తంభాన్ని నిలబెట్టింది. ఆశ ఆ విగ్రహమును చిన్నాభిన్నములు కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించను. అంటే ఉద్యోగం ఓడబీకాడు. ఏమో పట్టపు దేవి కాదు, పట్టపు రాణి కాదు. ఈ క్వాలిఫికేషన్ ఏమో లేదు. ఎంత పెంచి ఎంత పెద్ద చేసినా దేవుడు అంటే భయభక్తులు ఉంది కాబట్టి సొంత నాయనమ్మని ఏం చేశాడు? ఆ పదవి నుంచి తీసేశాడు. అంటే దేవుడు అంటే మంచి భయభక్తులు కలిగి ఉన్నట్టుగా ఉంది. అంటే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే మన గృహాల్లో కూడా ఎవరైనా వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఖండించాలని మనకి ఈ మాట తెలియజేస్తుంది. మా తల్లే కదా, నా చెల్లే కదా, నా అన్నే కదా, మా నాన్నే కదా, మా అక్కే కదా, మా బావే కదా అని మన ఇంట్లో వాళ్ళని మనం సమర్థించామనుకోండి, మనకు బయట ఎంత పెత్తనం చేసినా ఎంత బాగా వాక్యం చెప్పినా ఇంట్లో వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయినా ఆ పదవి నుంచి మనం పక్కకు పెట్టకపోతే, అంటే నీకు ఈ పని చేసే అర్హత లేదు, నీకు ఈ క్వాలిఫికేషన్ లేదని పక్కన పెట్టకపోతే మనకే నష్టం. రాజు పరిపాలిస్తున్నాడు కాబట్టి రాజుగారు బయట విగ్రహాలను తీసేస్తున్నాడు. ఇంట్లో ఏం విగ్రహం పెట్టింది కాబట్టి ఏం చేయలేదు ఆమెని ఈ పోస్ట్ నుంచి తీసేశాడు. తీసి ఆ విగ్రహాన్ని పడగొట్టి ఎక్కడ పడేశాడు? కిద్రోను ఓరను. అంటే ఈ రాజులందరూ విగ్రహాలని పడగొట్టి ఆ కిద్రోన్ అనే ఒక పొలం ఉండేది, ఒక ప్రాంతం. ఆ కిద్రోన్ అనే ఒక లోయ అంటారు, లేదా ఒక ప్రాంతం అంటారు, డౌన్లో ఉంటుంది. ఆ ప్రాంతంలో మొత్తం ఇదన్నీ ఈ విగ్రహాలన్నీ పడేయటం వీళ్ళకి ఈ అలవాటు. మనకి రాజుల 2వ గ్రంథం కూడా ఒకసారి చూడగలిగితే, రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూడండి. రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 4. రాజు బయలుదేవతలకు అషేరాదేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవాలయములో నుండి యువతలకు తీసుకొని రావాలని ప్రధాన యాజకుడైన హిల్కీయాకు 2వ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞేయగా, హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపలికి కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేశాను. మరియు యోధా పట్టణముల యందున్న ఉన్నత స్థలముల్లోనూ యెరూషలేము చుట్టూనున్న చోట్లను ధూపం వేయుటకై యోధా రాజులను నియమించి అర్చకులనేమి, బయలునకు సూర్యచంద్రులకు గ్రహములకు నక్షత్రములకు ధూపం వేయు వారినేమి అతడు అందరినీ నిలిపివేశాను. యెహోవా మందిరముందున అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లెను. అంటే ఈ రాజులు విగ్రహాలను తీసి ఏం చేశారు? పొడి చేసి ఆ పొడి తీసుకెళ్ళి ఎక్కడ చల్లారంట? కిద్రోను వాగు ఆ పొలాల్లో సమాధుల మీద చల్లేశారు, ఆ పొలాల్లో చల్లేశారనమాట. అంటే ఒక హేయమైన ప్రదేశంగా దాన్ని వాళ్ళు భావించారు. ఈ ఆశాగారు కూడా ఏం చేశారు? వాళ్ళ నాయనమ్మ చేసిన విగ్రహాన్ని తీసి పొడి చేసి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమెను పట్టపుదేవి పదవి నుంచి తీసివేశాడు. 14వ వచనం. ఆశా తన దినములన్నీయు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను గాని అన్నాడు. గాని అంటే ఆయన మంచోడే, గాని అన్నాడంటే ఏదో తేడా చేశాడని అర్థం కదా. మన గురించి కూడా ఆయన పలానా ఆయన మంచోడే కానీ అన్నావంటే ఇంకేం చెప్పక్కర్లా.
ఏదో వెళితేదో లోపం ఉంది, పలానా రాజుగారి పెద్ద భార్య మంచిదే కానీ చిన్న భార్య ఇంకేం చెప్పక్కర్లా, ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఈయన మంచివాడే కానీ అన్నాడంటే ఏదో తేడా చేశాడని అర్థం. అనుసరించను కానీ ఉన్నత స్థలములను తీసివేయకపోయాను. విగ్రహాలను అయితే పడగొట్టాడు కానీ ఉన్నత స్థలాల్ని తీసివేయలేదు. ఎందుకంటే ఉన్నత స్థలాల మీద వీళ్ళు బలులర్పించేవాళ్ళు, బలిపీఠాలు కట్టి బలులర్పించేవాళ్ళు, ఉన్నత స్థలాల మీద జాతర చేసేవాళ్ళు. విగ్రహాలను పడగొట్టాడు, ఆ ప్లేసుల్లో వీళ్ళు ఎంటర్ అవ్వకుండా ఆ ప్లేసుల్ని డిస్ట్రాయ్ చేయలే, పాడు చేయలే. అదొకటి మైనస్. ఎవరి విషయంలో? ఆసా గారి విషయంలో. ఉన్నత స్థలములను తీసివేయకపోయాను, మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరములోనికి తెప్పించెను. వారు బ్రతికిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేల్ రాజైన బయషాకును యుద్ధము జరుగుచుండెను. ఆసాయేమో యూదుల రాజు, బయషాయేమో ఇశ్రాయేల్ రాజు. వీళ్ళిద్దరికీ యుద్ధాలు జరుగుతాయి. యెరోబాము రెహబాము దగ్గర నుంచే స్టార్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ యుద్ధాలు కంటిన్యూ అయిపోయినాయి, యుద్ధాలు జరుగుతుండెను. ఇశ్రాయేల్ రాజైన బయషా యోధా వారికి విరోధి అయి ఉండి యోధా రాజైన ఆసా యొద్ద నుండి ఎవరునూ రాకుండాను అతని యొద్దకు ఎవరూ పోకుండాను రామా పట్టణమును కట్టించను. ఏం కట్టించాడు? ఒక పట్టణాన్ని కట్టించాడు, రామా అని పేరు పెట్టి. ఎందుకు? అటోళ్ళు ఇటు రాకూడదు, ఇటు వాళ్ళు అటు రాకూడదు. రామాపట్నం అంటే యెరూషలేముకి ఉత్తరాన 5 కిలోమీటర్లు 5 మైళ్ళ దూరంలో ఉన్న ఒక పట్టణం కట్టించాడు. అంటే ఇక ఉత్తరాన ఉత్తర రాజ్యం ఉంది, అంటే ఇశ్రాయేల్ రాజ్యం ఉంది. ఇశ్రాయేల్ రాజ్యంలోనికి ఈ యెరూషలేము నుంచి ఎవరు వెళ్ళకూడదు, ఇశ్రాయేల్ రాజ్యం నుంచి ఇక్కడికి ఎవరు రాకుండా ఒక పట్టణాన్నే కట్టించాడు అడ్డుగా. ఎవరు? బయషా, ఇశ్రాయేల్ రాజు అయిన బయషా. 18. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరి యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజ్జోనుకును పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయు ఆరామునకు రాజులయున్న బెస్కద్దతుకును బెన్హదకు పంపి మనవి మనకు ఏం చేశాడు? దేవుణ్ణి ఆశ్రయించవలసిన ఆసారాజు ఏం చేశాడు? అనవసరమైన అన్ని రాజుల్ని సంప్రదించాడు. ఎవరి మీద తిరుగుబాటు చేయటానికి? ఇశ్రాయేల్ రాజు అయిన బయషా మీద తిరుగుబాటు చేయటానికి. దేవుణ్ణి ఆశ్రయించకుండా అంతకుముందు బాగానే ఉన్నాడు. అందుకే బాప్తిసం పొందినప్పుడు బాగానే ఉంటాం, కొన్ని రోజులు బాగానే ఉంటాం, తర్వాత పడిపోతాం, మళ్ళీ లోకంలో కలిసిపోతాం. అట్లాగే ఉంది ఆశ. బలేవాడు అనుకున్నాం కదా ముందు చదవగానే. మిగతా రాజులు ఎవరో చేయలేని ఒక సాహసకృత్యం చేశాడు. చివరికి నాయనమ్మనే ఆ పట్టపురాణి పోస్ట్ నుంచి తీసేశాడు. ఆమె చేసిన విగ్రహాన్ని కూడా తీసుకెళ్ళి ఆ కెరూతు వాగులో దాన్ని బూడిద చేసి కాల్చేశాడంటే ఎంత మంచోడు, దేవుడు అంటే ఎంత భయభక్తులు అనుకున్నాం. కానీ చివరికి యుద్ధం మీదకి వచ్చేసరికి శత్రురాజుని ఓడించటానికి దేవుడు సహాయం కోరవలసిన యూదుల రాజు అయిన ఇతను ఆసా ఏం చేశాడు? అన్ని రాజులు కలిశాడు. అన్ని రాజుకి ఏమిచ్చాడు? లంచం ఇచ్చాడు. ఆ తండ్రి ఆ తాత చేసిన ఆ ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో దేవుని మందిరంలో ఏర్పాటు చేసే ఉపకరణాలు అవన్నీ లంచంగా ఇచ్చి పంపించాడు. ఎవరికి? బెన్హదదుకు పంపించాడు. ఆరాముకు రాజైన బెన్హదదుకు పంపించాడు. 19. నీ తండ్రికి నా తండ్రికి సంధి కలిగి ఉన్నట్లు, అంటే ఈయన తండ్రి బెన్హదద్తో సత్సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆయన ఏమిచ్చాడో మనకైతే తెలియదు, కానీ నీ తండ్రికి నా తండ్రికి సత్సంబంధం కలిగినట్టుగా సంధి కలిగినట్లుగా నీకును నాకును సంధి కలిగి ఉండవలను కనుక వెండి బంగారములను నీకు కానుకలుగా పంపించుచున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేల్ రాజైన బయషా నా యొద్ద నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికి కలిగిన నిబంధనను తప్పింపవలనని అనెను. అంటే ఈ బయషాకను ఈ బెన్హదదుకి ఏముంది? అంతకుముందు సంధి ఉంది, నిబంధన ఉంది. నీ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఎప్పుడైతే ఈ ఆశ అతనికి లంచం ఇచ్చాడో, బంగారం వెండి ఉపకరణాలు ఇచ్చి నా పక్షాన నువ్వు ఈ సంధిని క్యాన్సిల్ చేసుకో, బెన్హదదుతో నీకున్న సంధిని క్యాన్సిల్ చేసుకో అనగానే ఈ సొమ్ము ఏం చేసింది? ఆయన్ని
మరి మార్చేసింది. ఎవరిని? బెన్హదదుని మార్చేసింది. మార్చి 20వ వచనం. కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు పట్టణముల మీదికి పంపి ఇయోనును, దానును, అబేల్మేత్మయకానును, కిన్నెరెతును, నఫ్తాలి దేశమును పట్టుకొని కొల్లబెట్టును. ఈ అన్ని ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రాంతాల పేర్లు. ఇన్ని ప్రాంతాల మీదకి యుద్ధానికి వెళ్ళి బెన్హదదు వాళ్ళందరినీ ఓడించి అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మంతా తెచ్చేసుకున్నాడు. కొల్లబెట్టడం అంటే వాళ్ళ దగ్గర ఎన్ని దోచుకున్నారని అర్థం. వాటన్నింటినీ కొల్లబెట్టను. అది బయాషాకు వర్తమానము కాగా రామాపట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేశాను. పారిపోయాడు. అంతకుముందు ఈ అటోళ్ళు ఇటు రాకుండా ఇటోళ్ళు అటు రాకుండా ఏం చేశాడు? ఒక పట్టణాన్ని కడుతున్నాడు, రామా అనే పట్టణాన్ని. ఇది కట్టడం మానేసి తిర్సా అనే ప్రాంతానికి వెళ్ళి బయాషా దాక్కున్నాడు. 22వ వచనం. అప్పుడు రాజైన ఆస ఎవరూ నిలిచిపోకుండా యూదా దేశపు వారందరూ రావాలని ప్రకటన చేయగా జనులు సమకూడి బయాషా కట్టించుచుండిన రామాపట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకొని వచ్చిరి. రాజైన ఆస వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబను, మిస్పాను కట్టించెను. ఈయన రామపట్టణాన్ని కట్టించటానికి పోగు చేసిన రాళ్ళు, కర్రలు, మిగతా మెటీరియల్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఈ బెన్హదదు ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళి ఓడించి ఆయన తరివేశాడో, వీళ్ళు ఏం చేశారు? యూదులు ఆ మెటీరియల్ అంతా తెచ్చేసుకొని ఏమేం కట్టించారంట? బెన్యామీను సంబంధమైన గెబ అనే ప్రాంతాన్ని, అనే ఒక పట్టణాన్ని, మిస్పా అనే దాన్ని కట్టించారు. ఆయన పారిపోయాడు. ఈ మెటీరియల్ వీళ్ళు తెచ్చుకొని యూదులు ఈ గెబను, మిస్పాను కట్టించారు. ఆసా చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతని బలమంతటిని గూర్చియు, అతడు చేసిన సమస్తమును గూర్చియు, అతడు కట్టించిన పట్టణములను గూర్చి యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదముల యందు రోగము పుట్టెను. ఎక్కడ పుట్టింది? అంటే ఇశ్రాయేలు ఎప్పుడైనా దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తే దేవుడు ఏం చేశాడంటే ఏదో ఒక రోగం పెట్టి వాళ్ళని చంపేశాడు. ఆ వృద్ధాప్యంలో ఆ రోగంతోనే ఏమన్నా పశ్చాత్తాపడతారేమోనని. చాలామంది పశ్చాత్తాపడలేదు. దేవుడు నాకు ఎందుకు పెట్టాడు అని దేవుడిని దూషించేవారే తప్ప నాకు ఎందుకు వచ్చిందా, నేను దేవుని విషయంలో ఏం తప్పు చేశానని పశ్చాత్తాపడేవాళ్ళు లేరు. ఆ వృద్ధాప్యంలో ఏమొచ్చిందంట? పాదాల్లో రోగం వచ్చిందంట. అంటే అరికాళ్ళలో ఏదో భయంకరమైన రోగం వచ్చి నడవలేని స్థితిలో వెళ్ళిపోయాడు. అంతటా ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతనికి మారుగా యెహోషాపాతు అతని కుమారుడు రాజైన. ఇప్పుడు యూదుల్ని పరిపాలించిన రాజుల్లో యెహోషాపాతు ఎన్నోవాడు? 4వ రాజు. క్రీస్తు పూర్వం 872 యెహోషాపాతు కాలం. క్రీస్తు పూర్వం 872. వీళ్ళ పరిపాలన అంతా మనకి ముందు వెళ్తుంటే వస్తుంది. ఇక్కడ జస్ట్ అలా పరిచయం చేశాడు. వీళ్ళు ఎలా పరిపాలించారో ఈ విషయాలన్నీ మనకు ముందు వెళుతుంటే తెలుస్తూ ఉంటుంది. 25వ వచనం. యెరోబాము కుమారుడైన నాదాబు యోధారాజైన ఆసా ఏలుబడిలో, అంటే ఆసా చనిపోయాడు కానీ ఆసా ఏలుతున్న కాలములో ఏలుబడిలో ఎన్నో సంవత్సరం? 2వ సంవత్సరమునందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించెను. ఇశ్రాయేలు వారిని నాదాబు ఏలుతున్నాడు. నాదాబు ఎవరు కుమారుడు? యెరోబాము కుమారుడు. ఈయన ఎన్ని సంవత్సరాలు ఏలాడు? ఆసా ఏలుబడిలో కదా. యెరోబాము కుమారుడైన నాదాబు యోధారాజైన ఆసా ఏలుబడిలో, చెప్పండి, ఆసా 41 సంవత్సరం ఏలాడు. ఆయన ఏలికలో 2వ సంవత్సరంలోనే 41 సంవత్సరాలకు ముందు 2వ సంవత్సరం ఏలుతున్నప్పుడే యెరోబాము తన కుమారుడైన నాదాబు యోధారాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరం ముందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించాను. వారిని 2 సంవత్సరములు ఏలాడు. నాదాబు ఎన్ని సంవత్సరాలు ఏలాడంట? 2 సంవత్సరాలు ఏలాడు. అంతేనా? నాదాబు గురించి మనకి 14:20లో చదివా ఇందాక. నాదాబు గురించి యెరోబాము ఏలిన దినములు 42 సంవత్సరములు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడుగా
అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజయ్యను. ఈ విషయం ఇక్కడ రాశాడు. ఇదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ 25వ వచనంలో మళ్ళీ స్టార్ట్ చేశాడు. అర్థమైందా? కంటిన్యూషన్ ఎక్కడుంది? 14వ అధ్యాయం 20వ వచనం నుండి దాని కంటిన్యూషన్ ఎక్కడికి వచ్చింది? 15వ అధ్యాయం 25కి వచ్చింది. ఇక్కడ ఈయన సుమారుగా క్రీస్తు పూర్వం 910 నుంచి 909, అంటే సుమారుగా ఒక 2 ఇయర్సే పరిపాలించాడని చదివాం కదా. ఇక్కడ 25వ వచనంలో యరొబాము కుమారుడైన నాదాబు యోధారాజైన యాసై ఏలుబడిలో 2వ సంవత్సరం మంది ఇశ్రాయేలు వారిని ఏలన ఆరంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారణకులాయడో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించను. అంటే తండ్రి ఏం చేశాడో కొడుకు కూడా అదే చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఏ పాపం వలన ఆయన నాన్న చేస్తే వీడు పాపం చేయడానికి కారణం అయ్యాడో ఈయన కూడా అదే పాపం చేస్తున్నాడు. అంటే విగ్రహారాధనే చేస్తున్నాడు, చేయిస్తున్నాడు. 27వ వచనం ఇస్సాకారు ఇంటి సంబంధుడును అహియా కుమారునైన బయషా అతని మీద కుట్ర చేశాను. ఈ బయషా అనేవాడు రాజవంశం కాదు, కానీ ఇస్సాకారు ఇంటి సంబంధుడు, ఇస్సాకారు వంశంలో నుంచి వచ్చినవాడు. ప్లస్ అహియా కుమారునైన బయషా అతని మీద కుట్ర చేశాను. ఎవరి మీద? నాదాబ్ మీద ఒక వ్యక్తి కుట్ర చేశాడు. అతని పేరు బయషా. నాదాబును ఇశ్రాయేలు వారందరూ ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయషా అతన్ని చంపెను. నాదాబుని ఒక వ్యక్తి చంపాడు. ఏ వ్యక్తి అతను? ఇశ్శాకారు ఇంటి సంబంధుడు బయషా అనే వ్యక్తి. అహియా కుమారునైన బయషా అతన్ని చంపేశాడు. రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరం మందు బయషా అతన్ని చంపి అతనికి మారుగా రాజయ్యాను. బయషా ఏం చేశాడు? అతన్ని చంపి అతనికి మారుగా రాజయ్యాను. తాను రాజు కాగానే ఇతడు యరొబాము సంతతి వారిని అందరినీ హతము చేశాను. ఏం చేశాడు? ఈ బయషా అనే వ్యక్తి ఇతను నాదాబుని చంపింది కాక నాదాబు తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ వంశంలో ఉన్న వారందరినీ చంపేశాడు. అంటే యరొబాము వంశంలో ఒక్కడు కూడా లేకుండా చంపేశాడు. ఇతను ఎవరు? బయషా. ఎందుకంటే శత్రుశేషం రుణశేషం ఉండకూడదు. ఎవడైనా బతుకుంటే మళ్ళీ వచ్చి రాజరిక సింహాసనాన్ని అధిష్టిస్తాడో అనే భయంతో శత్రుశేషం లేకుండా రాజవంశంలో ఎవరున్నా చంపేసే అలవాటు వాళ్ళకు ఉంది. ఇది అన్యుల నుంచి వచ్చింది ఈ ఆచారం. ఇది ఖచ్చితంగా జరిగించాడు. ఎందుకు ఈ కార్యక్రమం ఇతను చేశాడంటే 29వ వచనం తాను రాజు కాగానే ఇతడు యరొబాము సంతతి వారిని అందరినీ హతము చేశాను. ఎవనినైనను యరొబామునకు సజీవునిగా ఉండనీయక అందరినీ నశింపచేశాను. తన సేవకుడైన షిలోనీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఇది జరిగెను. ఎందుకు జరిగిందంటే ఈ యరొబాము గురించి అహియా ప్రవక్త చెప్పాడు ఒక ప్రవచనం. ఎక్కడుంది? 14:10 ఒకసారి చూడండి. 14:10 చూడండి ఒకసారి. కాబట్టి యరొబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుదును. ఇశ్రాయేలు వారిలో అల్పులు కానీ ఘనులు కానీ లేకుండా మగవారినందరినీ యరొబాము వంశము నుండి నిర్మూలనము చేసి పెంటంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేసినట్లు యరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. మనం 6వ వచనం నుండి చదివితే ఈ విషయం అంతా ఎవరు పలికారు ఈ మాట అని అంటే, ఇదిగో అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చిన ఆమె కాలి చప్పుడు విని యరొబాము పంపించాడు కదా కుమారుడికి బాగోపోతే వెళ్ళి ప్రవక్త దగ్గరికి వెళ్ళి అహియా దగ్గరికి వెళ్ళి నీ కుమారుడు సంగతి ఏమైందో కనుక్కో అని అంటే ఆ మారు వేషం వేసుకొని వస్తే ఈ దేవుడు ముందే చెప్తాడు ఈ అహియాకి. ఆ విషయం అంతా జరిగిన తర్వాత ఇదిగో నేను ఒకటి ఖచ్చితంగా నీకు చెప్పాలి, నీ వంశంలో ఏం జరిగిద్దంటే అని 7వ వచనం నుండి ఏం జరిగిద్దో చెప్తున్నాడు. యరొబాము వంశంలో ఏం జరిగిద్దో, ఎందుకు జరిగిందో డీటెయిల్స్ అన్నీ చెప్పాడు. మొత్తాన్ని ఊడ్చివేస్తాడు అని అహియా ప్రవక్త ద్వారా ఏదైతే దేవుడు చెప్పాడో, దేవుడిని కాకుండా అన్ని దేవతలను పెట్టుకొని విగ్రహాలను పెట్టుకొని నువ్వు ఇలా పూజించావు కాబట్టి నీ కుమారుడు కూడా అదే పరిస్థితిలోకి వెళ్తాడు కాబట్టి నీ వంశంలో ఒక్కడు కూడా ఉండకుండా ఊడ్చేస్తాను అని దేవుడు శపించాడు. ఆ శాపం ఎక్కడ అమలైందంటే
ఇదిగో 29వ వచనంలో నెరవేరినట్టుగా మనకి కనపడుతుంది ప్రియులారా. 15వ అధ్యాయము 29వ వచనంలో నెరవేరింది. అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఇది జరిగింది. 30వ వచనం, తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై యరొబాము ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టింపగా ఇలాగున జరిగాను. నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాన్ని అంతటిని గూర్చియు ఇశ్రాయేలీల రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. వారి దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేల్ రాజు అయిన బయేషాకును యుద్ధములు, వీళ్ళు చచ్చేదాకా యుద్ధాలు చేసుకుంటూనే ఉన్నారు. 33వ వచనం, యోధారాజు అయిన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరం ముందు చూసారా, ఆసా చచ్చిపోయి అయిపోయింది. మళ్ళీ ఆయన పరిపాలనలో 3వ సంవత్సరంలో ఏం జరిగిందో మళ్ళీ చెప్తున్నాడు. 3వ సంవత్సరం ముందు అహియా కుమారుడైన బయషా తిర్సాయందు ఇశ్రాయేలు వారిని అందరినీ ఏలనారంభించాను. 24 సంవత్సరములు ఏలాను. ఈ బయషా ఎంతకాలం ఏలాడు? ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ డీటెయిల్స్ ఇస్తున్నాడు ఇక్కడ. 24 సంవత్సరాలు ఏలాను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి యరొబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడాయను దానిని అంతటినీ అనుసరించి ప్రవర్తించను. క్రీస్తు పూర్వం 909 నుంచి 886 మధ్యలో ఈయన పరిపాలించాడు. 24 సంవత్సరాలు ఈ బయషా పరిపాలించినట్టుగా మనకు కనపడుతుంది. ఇశ్రాయేలుని పరిపాలించినట్టుగా కనపడుతుంది. ఈ బయషా గురించి, ఈ ఆసా, వీళ్ళందరి గురించి మనకి ఇంకా ఈ 15వ అధ్యాయం నుంచి ఈ 16వ అధ్యాయము 7వ వచనం వరకు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇంకా 16వ అధ్యాయం ప్రారంభం, యెహోవాకు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై, కొత్త వ్యక్తిత్వం, ఇప్పుడు మనకి ఇప్పుడు దాకా ఈ పేరు రాలేదు. యెహూకు ప్రత్యక్షమై హనానీ కుమారుడు ఇతను బయషాను గురించి ఎలాగో సెలవిచ్చను. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని. ఈ బయషా ఎవరు అసలు? రాజరికపు వ్యవస్థలో నుంచి వచ్చినవాడా, మామూలుగా వ్యక్తేనా అంటే చదివాం మనం. ఎవరు? ఇశ్శాఖారు ఇంటి సంబంధుడు. 27వ వచనం 15-27లో చదివాం. ఇశ్శాఖారు ఇంటి సంబంధుడు అహియా కుమారుడైన బయషా అతని మీద కుట్ర చేశాడు. అంటే దేవుడు ప్రేరేపించాడు అతన్ని. ఇప్పుడు అతనికి ఈ యెహూ ద్వారా ఒక విషయాన్ని తెలియచేస్తున్నాడు. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారును నా ప్రజల మీద నిన్ను అధికారిగా చేసి తిని, అయినను యరొబాము ప్రవర్తించిన ప్రకారము నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారు నా జనులు పాపము చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి బయషా సంతతి వారిని అతని కుటుంబకులకును నేను సమూల ధ్వంసము చేసి నెబాతు కుమారుడైన యరొబాము సంతతికి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి నీ చేయబోచున్నాను. యరొబాము సంతతికి ఎలాగైతే ఏమీ లేకుండా ఊడ్చేశానో, ఇదిగోయా బయషా నీ సంతతి వారికి కూడా అలాగే చేయబోచున్నానని యెహూ అనే ఒక వ్యక్తి ద్వారా దేవుడు సమాచారాన్ని పంపించాడు. పట్టణమందు చనిపోవు బయషా సంబంధికులను కుక్కలు తినును, బీడు భూముల్లో చనిపోవు వారి సంబంధికులను ఆకాశ పక్షులు తినును. అంటే భయంకరమైన శాపం అన్నమాట. చావు పట్టణంలో చనిపోయిన వారిని ఏంటంటే అంట కుక్కలు తింటే, బయట పొలాల్లో చనిపోయిన వారిని ఆకాశ పక్షులు తింటాయి. అంటే నీ శరీరాన్ని కుక్కలకు ఆకాశ పక్షులకు ఆహారంగా పెడతానంటాం చూసావా? దావీదు గారు అంటారుగా, గొలియాతు ఏమంటాడు ఈరోజు, నా చేతిలో నీ చావు మూడిందే, ఈ శరీరాన్ని ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తానంటాడు. అలాగే ఈ బయషా కుటుంబీకులకు భయంకరమైన శాపం వచ్చినాన్ని యెహూ ద్వారా దేవుడు తెలియచేశాడు. ఒకసారి యెహూ గురించి, ఈ యెహూ అనే వ్యక్తి ఈ ఇశ్రాయేల్ రాజుల చరిత్రను కూడా వ్రాసినట్టుగా ఒక వచనం మనకు కనపడుతుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము 34వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 34వ వచనం. 20వ అధ్యాయం 34.
యెహోషాపాతు చేసిన కార్యములన్నిటిని గూర్చి హనానీ కుమారుడైన యెహూ ఒక గ్రంథాన్ని రచించాడు. అంటే రాజుల వృత్తాంతాల గ్రంథం యెహూ రాశాడంట. యెహూ రచించిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఈ యెహూ పేరు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కనబడుచున్నది. అంటే యెహూ పేరు రాజుల గ్రంథంలో ఉంది. ప్లస్ ఈ యెహూ కూడా ఒక గ్రంథాన్ని, ఇశ్రాయేల్ రాజుల వృత్తాంతాల గ్రంథాన్ని వ్రాసినట్టుగా మనకి ఇక్కడ సమాచారం. అంటే యెహూ అనే ఒక వ్యక్తి మంచి వ్యక్తిగా మనకి ఇక్కడ కనపడుతున్నాడు. ఆ వ్యక్తి ద్వారా బయెషాకు దేవుడు వార్నింగ్ పంపించాడు. 5వ వచనం, బయెషా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు అతని బలమును గూర్చియు ఇశ్రాయేల్ రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. బయెషా తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను. అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా, ఈయన పేరు ఏలా రాజు అయ్యను. ఇశ్రాయేల్ని పరిపాలించిన రాజుల్లో 4వ రాజు ఇతను. ఈయన పేరేంటి? ఏలా అనగానే సింధూర వృక్షము అని అర్థం. ఏలా అనగానే సింధూర వృక్షము. ఇశ్రాయేల్ని పరిపాలించిన రాజుల్లో 4వ రాజు. క్రీస్తు పూర్వం 886 ఆ కాలంలో ఈయన పరిపాలించాడు ఇశ్రాయేలుని. ఇతడు 2 సంవత్సరాలు ఇశ్రాయేల్ని పరిపాలించినట్టుగా మనకు అర్థమవుతుంది. చూద్దాం, కిందకి వెళదాం. ఎలా రాజయ్యను మరియు బయెషా యెరోబాము సంతతి వారి వలెనే ఉండి తన కార్యముల చేత యెహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపం పుట్టించిన దానిని అంతటిని బట్టి అతడు తన రాజును చంపుటను బట్టి అతనికిని అతని సంతతి వారికిని విరోధముగా యెహోవా వాక్కు హనానీ కుమారుడుకును ప్రవక్తయునగు యెహూకు ప్రత్యక్షమయ్యను. ఆయనకు విరోధంగా యెహూకి ప్రత్యక్షమయ్యాడు. యెహూ అనగానే యెహోవా, ఆయన యెహోవా అని అర్థం. యెహూ అనగానే ఆయన యెహోవా అని అర్థం. 8వ వచనం, యోధారాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున, ఆసా చచ్చిపోయిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. మనం ముందు చదివితే ఆసా గారు చనిపోయారు, కానీ ఆయన పరిపాలనలో 2వ సంవత్సరం ఏం జరిగింది, 3వ సంవత్సరం ఏం జరిగింది, ఇలా చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇటు పక్క యూదుల చరిత్ర చెబుతూనే మరొక పక్క ఇశ్రాయేల్ చరిత్ర కూడా దేవుడు రాయించాడు. ఒక పక్క ఇశ్రాయేల్ చరిత్ర చెప్తూనే ఎవరు పరిపాలిస్తున్నప్పుడు యూదుల్ని ఇశ్రాయేల్ రాజు ఎవరున్నారు, ఆయనకి ఏ వయస్సు, ఏ కాలంలో, ఎన్ని సంవత్సరాల పరిపాలనలో ఇది జరిగిందనే విషయాన్ని మనకు చెప్తున్నాడు. ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున బయెషా కుమారుడైన ఏలా తిర్సాయందు ఇశ్రాయేలు అందరినీ ఏలన ఆరంభించి 2 సంవత్సరాలు ఏలెను. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 886 ఆ మధ్యకాలం. తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా, అంటే తన గృహ నిర్వాహకత్వం చేసే ఒక ఆయన ఇంటికి వెళ్ళి, ఇంట్లో మరి గొడవ చేస్తారో ఇంట్లో వద్దంటారో ఏమో తెలియదు, కానీ హ్యాపీగా ఆ గృహ నిర్వాహకుడు ఇంటికి వెళ్ళి అక్కడే తాగి తందనాలాడి ఆడే మత్తులో పడుకొని ఉన్నాడు. అలా తాగి మత్తుడై ఉండగా యుద్ధ రథముల అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రీ, అతని పేరేంటి? జిమ్రీ, అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను. ఎవరు చంపాడు? ఏలాని చంపి అతనికి మారుగా జిమ్రీ రాజాడు. ఇశ్రాయేల్ని పరిపాలించిన రాజుల్లో 5వ రాజు. అంతేనా? జిమ్రీ 5వ రాజు. 885 క్రీస్తు పూర్వం. ఇతడు 7 రోజులే పరిపాలించాడు. 7 రోజులు పరిపాలించిన వ్యక్తి, ఇశ్రాయేల్ను పరిపాలించిన వ్యక్తి జిమ్రీ. జిమ్రీ అనగా అడవి మేక అని అర్థం. జిమ్రీ అంటే అడవి మేక అని అర్థం. అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజైను. ఇది యోధా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున సంభవించను. 11 అతడు సింహాసనాసీనుడై ఏలనారంభించిన తోడని బయెషా సంతతి వారందరిలో ఏ పురుషునే కానీ అతని బంధువులలోనూ మిత్రులలోనూ ఎవరినే కానీ మిగులనీయక అందరినీ హతము చేశాను. ఏం చేశాడు ఆయన? బయెషా కుటుంబంలో చెప్పాడు కదా ముందే, బయెషాకు కూడా యెరోబాముకి ఇచ్చిన శాపమే నీకు కూడా వచ్చింది, నీ కుటుంబంలో కూడా ఎవరిని మిగలనీయడని యెహూ ద్వారా ఎప్పుడైతే దేవుడు తెలియచేశాడు, అక్కడ ఎవరు చేస్తున్నారు ఇది?
జిమ్రీ ఏమంటే వారం రోజులు రాజుగా ఉండి ఈ వారం రోజుల్లో ఏం చేశాడు? అతడు సింహాసనాశ్రయుడై ఏలనారంభించిన తోడనే బయషా సంతతి వారిని అందరిలో ఏ పురుషునే కానీ, బంధువుల్లో కానీ, మిత్రుల్లో కానీ, ఎవరిని కానీ మిగులనీయక అందరినీ హతం చేసి వారం రోజుల రాజరికంలోనే ఈ కుటుంబం ఫ్యామిలీని తుడిచేశాడు. అంటే రాజ్య పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ కంటే దేని మీద పెట్టాడు? ఈ బయషా సంతతి వారిని తుడిచేసే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయాడు వారం రోజులకి. బయషాను అతని కుమారుడగు ఎలాయును తామే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకొనిన దేవతల చేత ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిరి గనుక వారు చేసిన పాపమును బట్టి ప్రవక్త అయిన యెహూ ద్వారా బయషాను గురించి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చుటకై జిమ్రీ బయషా సంతతి వారిని అందరినీ నాశనము చేసెను. దేవుడు చెప్పిన ప్రవచనం ఖచ్చితంగా నెరవేరాలి. దేవుడిని కాకుండా ఏదో బొమ్మలు పెట్టుకొని విగ్రహారాధన చేసి దేవుడికి బాధ కలిగిస్తే ఎవరిని పంపిస్తాడో, ఎవరి ద్వారా పంపిస్తాడో మొత్తానికి లేపేస్తాడు. వీడు రాచరికానికి వచ్చి వారం ఎలగబెట్టి వారంలో ఏం చేశాడంటే ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఉన్నాడు కదా. అతన్ని చంపేశాడు. తర్వాత ఆ కుటుంబంలో ఎవరిని బతకనీయకుండా మొత్తానికి నాశనం చేశాడు. దీనికి కారణం ఏంటంటే దేవుడు ప్రవచింపజేశాడు. అది తెలియకుండానే ఈ జిమ్రీ నెరవేర్చాడు. జిమ్రీ భక్తుడేం కాదు, కానీ దేవుని ప్రవచనాన్ని తెలియకుండానే నెరవేర్చినట్టుగా కనపడుతుంది. ఎలా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన క్రియలన్నింటినీ గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యోధారాజు అయిన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో 7 దినములు ఏలెను. ఇశ్రాయేల్లో 7 దినాలు. ఇప్పుడు తిర్సాలో 7 దినాలు ఇతను ఏలాడు. యోధారాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరాన. ఇప్పుడు జిమ్రీ ఇశ్రాయేలీడే, బయషా ఇశ్రాయేలీడే. ఇప్పుడు దాకా యూదులకి ఇశ్రాయేలీలకి గొడవ జరుగుతుంది. ఇప్పుడు ఈ జిమ్రీ వచ్చి ఇశ్రాయేలీలకే గొడవలు పెట్టేసుకున్నాడు. బయషా ఇశ్రాయేలీలోనే, ఈ జిమ్రీ కూడా ఇశ్రాయేలీలకి అంతర్కలహం మొదలైంది. చూసారా? అప్పటిదాకా 10 గోత్రాలకి 2 గోత్రాలకి యుద్ధం జరిగింది. ఇప్పుడు జిమ్రీ వచ్చినాక ఏం జరిగింది? ఇశ్రాయేలీలకి యుద్ధం జరుగుతుంది. ఈ జిమ్రీకి బయషా గొడవ జరిగింది. బయషా కుటుంబ సభ్యులందరినీ జిమ్రీ ఏం చేశాడు? చంపేసేసాడు. 16 జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించినను వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడిన గనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసిరి. ఈ జిమ్రీగాడు వెళ్ళిపోయి ఏం చేశాడంట? బయషాని చంపించాడు. బయషా సంతతి వారిని కూడా వారం రోజుల్లోనే హతమార్చేశాడు. కాబట్టి ఈ వార్త ఇశ్రాయేలీలందరికీ వినపడింది. ఈ 1 వీక్లో వినపడిన తర్వాత వాళ్ళందరూ సమావేశమైపోయి ఏం చేశారు? ఒమ్రీ అనే ఒక వ్యక్తిని, సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేల్ వారు రాజుగా పట్టాభిషేకం చేశారు. ఈ విషయం వెంటనే ఒమ్రీ గిబ్బెతోనును విడిచి అతడు ఇశ్రాయేల్ వారందరూ తిర్సాకు వచ్చి దాన్ని ముట్టడి వేసిరి. పట్టణము పట్టబడినని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగర్నందు చొచ్చి తనతో కూడా రాజనగర్ను తగులబెట్టుకొని చనిపోయాను. ఇంతమందిని చంపాడు వారం రోజుల్లోనే. వీళ్ళందరూ ఈ పట్టణాన్ని ముట్టడి వేశారు. ఇంకా నేను తప్పించుకోలేను, వాళ్ళ చేతిలో పడితే భయంకరమైన చావు వచ్చిద్దని ఆ పట్టణం తగలబెట్టుకొని, రాజనగరాన్ని తగలబెట్టుకొని ఆ నగరంతో పాటు ఈయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మాహుతి అయిపోయాడు. ఎవరు? చచ్చిపోయిన ఆయన పేరేంటి? జిమ్రీ. ఒమ్రీని రాజుగా చేశారు. సైన్యాధిపతి అయిన ఒమ్రీని రాజుగా చేస్తే జిమ్రీ ఏం చేశాడు? వీళ్ళు వచ్చి నన్ను వేసేస్తారని భయపడిపోయి ఏం చేశాడు? పట్టణాన్ని తగలబెట్టుకొని పట్టణంతో పాటు ఆయన కూడా చనిపోయాను. యెరోబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనము చేయువాడై ఉండి తానే పాపము చేయుచు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైనందున ఇలాగూ జరిగాను. అంటే ఇశ్రాయేలు వారు పాపం చేయటానికి ఒక రాజు కారణం అయ్యాడు. కాబట్టి ఈ రాజు వంశం నాశనం అయిపోయింది. ఆ రాజు వంశాన్ని ఈయన నాశనం చేశాడు. కాబట్టి జిమ్రీ కూడా నాశనం అయిపోయాడు. అందుకని ఇలా జరిగిందని చెప్తున్నాడు. జిమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన రాజద్రోహమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది.
20వ అధ్యాయం వరకు వచ్చిన వరకు చదువుకున్నాం. 21 నుంచి వచ్చే వారం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరమనందు ఆసీనుడై ఉన్న మా కన్న తండ్రి, మహోన్నతుడా, ఒకప్పుడు మీరే రాజుగా ఉండి మీ పిల్లలైన ప్రతి వారిని మీరే కంటికి రెప్పలా కాపాడుతూ, కునుకక నిద్రపోక మీరే కాపాడుతూ ఉంటే ఇతర రాజులను చూసి లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అని తెలివి తక్కువగా ఇశ్రాయేలీలు రాజరికపు వ్యవస్థను ఇశ్రాయేల్ దేశంలో ప్రవేశపెట్టారు. తండ్రి, అప్పటి నుంచి రాను రాను ఇశ్రాయేలీలు లోక మర్యాదనే ఎక్కువగా అనుసరిస్తూ మీ మర్యాదను పక్కన పెట్టి రాచరికపు వ్యవస్థ అన్నిల్లో ఎలా భయంకరంగా ఉంటుందో మీ పిల్లలైన ఇశ్రాయేలీల మధ్య కూడా అలాంటి భయంకరమైన స్థితిలోనికి దిగజార్చారు. మీ నామానికే అప్రతిష్ఠ చేశారు. మీరైతే ఊరుకోలేదు, కానీ ఆ దావీదు గారికి ఇచ్చిన మాటను బట్టి ఆ వంశాన్ని అలా నిలబెడుతూ వచ్చారు. కారణం, ఆ వంశంలో నుండి మా రక్షకుడు రావాలి కనుక మీరు ఓర్చుకుంటూ సహిస్తూ వారి యొక్క ఘోరాలను, నేరాలను, విగ్రహారాధనను సహిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఇంత భయంకరమైన రాజుల చరిత్ర మేము చదువుతూ ఉన్నప్పుడు ఈ దినాల్లో కూడా తండ్రి అంత భయంకరంగా శాపాలు కానీ ఉంటే మేము ఏ ఒక్కరూ బ్రతికేవాళ్ళం కాదు నాయన. ఎందుకంటే వారు కనిపించే విగ్రహాలకు పూజించారు, కానీ మేము కనిపించని విగ్రహాలకు, అనగా తల్లికో, తండ్రినో, పిల్లలనో, భార్యనో, కుటుంబాన్నో, ధనాన్నో, పదవినో, దేన్నొకదాన్ని విగ్రహంగా భావించి ప్రేమిస్తూ మీకు దూరస్తులుగా బతుకుతున్నామయ్యా. కనుక మా మీద కూడా అలాంటి శాపం వస్తే ఈరోజు మేము ఏ ఒక్కరూ బతికి ఉన్నాం. కానీ మీ కృప ద్వారా మమ్మల్ని అవన్నీ పట్టించుకోకుండా క్షమిస్తూ మీ కుమారుల్లో మమ్మల్ని చూసుకుంటూ మీ కుమారు ద్వారా మాకు ఇచ్చిన క్షమాపణ బట్టి మీకు స్తోత్రాలు. ఇంత గొప్ప క్షమాపణ మాకు దయచేసినందుకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రాజుల చరిత్రను మరింతగా అధ్యయనం చేసే ధన్యతను మాకు మీ చిత్తమైతే వచ్చేవారని అనుగ్రహించమని, మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మేమంతా మరొకసారి కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని కోరుకుంటూ మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.